5 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ప్రజా జీవితంలో ఆస్తులను అన్నిటిని కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం, జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం. రాజకీయాలలో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే ఆస్తులు కూడబెట్టే కాలం. కానీ 5 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు, ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను, వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసి, ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం. ఆనాడు